నుంచి నమ్మకంగా ఉండటం మాత్రమే కాదు, ఆ కాలేబు గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ కాలేబు నన్ను నిండు మనసుతో ఏం చేశాడట? అనుసరించాడయ్యా. జీవము గల దేవుని సంఘంలో ఇట్టి రీతిగా నిలబడ్డామంటే ఈ రోజు నిర్ణయం కాదు. ఈ జీవము గల దేవుని సంఘము ఈ విధంగా కట్టబడిందంటే ఇది ఆ రోజు నిర్ణయం కాదు. జగత్తు పునాది వేయబడక ముందే పరిశుద్ధాత్మ దేవుని నిర్ణయం. దేవునికి స్తోత్రం. సమందు స్థిరపడి, ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అంటే సంఘము ఏ విషయంలో స్థిరపడాలి? విశ్వాసమందు స్థిరపడాలి. ఎవరిని కదిపినా విశ్వాస కోణంలో మారాలంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. నీ ఇంటి నీవే పరిశోధించుకొని, నీ ఇంటి నీవే పరిశీలించుకొని, నీ ఇల్లు ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, నీ భర్త ఎలా ఉన్నాడు, నీ భార్య ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారని నిన్ను నీవే పరీక్షించుకుంటావు. వారి మీద వీరి మీద నేరాలు మోపవు. తమ కొరకై పరలోకాన్ని విడిచి వచ్చి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆ ప్రభువును ఎవరైతే హత్తుకుంటారో నిశ్చయముగా నా దేవుడు వారిని ఎత్తుకుంటాడు. చప్పట్లు కొట్టాలి.